చరిత్రలో సరికొత్త అధ్యయనం మొదలైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఎయిర్పోర్టు కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించారు అధికారులు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి షెడ్యూల్ విమానం ఉదయం 6:45 భోగాపురం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక ప్రయాణాన్ని పురస్కరించుకుని ఎయిర్లైన్స్ సిబ్బంది, ప్రయాణికులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తొలి ప్రయాణికులకు గుర్తుగా ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు కూడా అందజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఇక నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న VTZ కోడ్ భోగాపురం నుంచే కొనసాగనుంది. మరోవైపు షీలానగర్లోని పాత విశాఖ విమానాశ్రయంలో ఆదివారం రాత్రితో కమర్షియల్ విమానాల రాకపోకలు ముగిశాయి. ఇకపై ఆ రన్వేను ప్రధానంగా మిలిటరీ, నేవీ, రక్షణ అవసరాలు, అలాగే VIP విమానాల కోసం ఉపయోగించనున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు విశాఖ నుంచి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు APSRTC ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక ఏరో ఎక్స్ప్రెస్ పేరుతో 20 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఏపీలో భవిష్యత్తులో 1000 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్రలో విమాన ప్రయాణానికి కొత్త ఊపు రానుండడమే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.